మీకు తెలుసా అసలు తులసి చెట్టు ఎందుకు ఎండిపోతుంది? మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఒక్క ఆడవారు ఇంట్లో తులసి మొక్కకు పూజ చేయడం చూస్తూనే ఉంటాం. అసలు తులసి మొక్క ఎండిపోతే ఏమవుతుందో తెలుసా? అలా ఎండిపోయినట్లయితే అరిష్టం అని అంటారు. ఒక ఇంట్లో ఎప్పుడైనా 2 తులసి మొక్కలు పెంచుకోండి. 1 లక్ష్మీ తులసి, 2 విష్ణు తులసి. లక్ష్మీ తులసి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, విష్ణు తులసి నీలి రంగులో ఉంటుంది. మనం తులసి మొక్కని చాలా పవిత్రంగా పూజించాలి. ఎందుకంటే తులసి మొక్కలో 3 దేవతలు ఉంటారు. తులసి మొక్క కింది భాగంలో గంగా, యమున, కావేరి, నర్మదా నది దేవతలు ఉంటారు. మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారు. ఎప్పుడైనా మనం తులసి చెట్టు కింద ఉన్న మట్టిని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినట్లే అంటారు. స్త్రీలు ఒక్క తులసి మొక్కను పూజిస్తే 3 దేవతలను పూజించినట్టే. ఇది మధ్య భాగవతం నుంచి తీసుకోబడింది. స్త్రీలు పీరియడ్ సమయంలో తులసి మొక్క దగ్గరికి వెళ్ళకూడదు, వాటి ఆకులను కూడా తుంచకూడదు. అసలు ఎప్పుడైనా సరే తులసి మొక్క ఆకులు బాగా పండితేనే వాటిని తుంచి దేవుడికి సమర్పించాలి. జై శ్రీరామ్.